హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ. ఐ బిలీవ్ లాస్ట్ ఒక వీడియోలో నేను మీతో ట్రాప్స్ గురించి డిస్కస్ చేశాను. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ట్రాప్స్ ఎలా వర్క్ అవుతాయి, ఆ ట్రాప్స్ మార్కెట్లో ఫామ్ అయ్యేటప్పుడు యాజ్ ఎ రీటైల్ ట్రేడర్ కాకుండా బిగ్ ప్లేయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ట్రేడ్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అని. అండ్ లాస్ట్ టైం మన సబ్స్క్రైబర్స్ని నేను అడిగేటప్పుడు చాలామంది ట్రాపింగ్ సిరీస్ చేయండి అని చెప్పారు. దిస్ ఇస్ సెకండ్ వీడియో. ఈరోజు మార్కెట్లో జరిగిన ట్రాప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రీటైల్ ట్రేడర్స్ ఎందుకు ఫెయిల్ అవుతారు, రీటైల్ ట్రేడర్స్ ఎలా ట్రాప్ అవుతారు, బిగ్ ప్లేయర్స్ స్మాల్ ప్లేయర్స్ని ఎలా ట్రాప్ చేస్తారు మొమెంటంని చూపించి అని ఈరోజు నేను మీతో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇది మార్కెట్ అయిన తర్వాత డెఫినెట్లీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. లైవ్ మార్కెట్లో ట్రేడర్స్ కమ్యూనిటీలో మనం ఏదైతే డిస్కస్ చేసామో ఆ పాయింట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు మార్కెట్ యొక్క బిహేవియర్ని, ట్రాప్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఈ లాజిక్ని నేను ట్రేడర్స్ కమ్యూనిటీలో కూడా మెన్షన్ చేయలేదు, ఎందుకంటే మార్కెట్ యొక్క బిహేవియర్ అలా ఉండింది, చాలా ఫాస్ట్గా మార్కెట్ మూమెంటం చేస్తూ ఉండింది కాబట్టి లాజిక్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ట్రేడర్స్ కమ్యూనిటీ మెంబర్స్ కూడా కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు, సార్ ఎందుకు మార్కెట్ ఇలా బిహేవ్ చేసింది అని. సో ట్రేడర్స్ కమ్యూనిటీ మెంబర్స్ కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోని చూడండి. ఇన్ కేస్ నెక్స్ట్ టైం ఇలాంటి ట్రాప్స్ మీ కళ్ళ ముందు కనిపించింది అంటే డెఫినెట్లీ దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకుని మీరు ఒక బిగ్ మూమెంటంని క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఈరోజు ఏదైతే లాజిక్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇది ఫస్ట్ టైం అయితే డెఫినెట్లీ కాదు, ఒక 3 to 4 టైమ్స్ ఈ లాజిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటా. రీటైల్ ట్రేడర్స్ మార్కెట్ని ఇలా చూస్తున్నారు, నేను మార్కెట్ని ఇలా చూస్తున్నా, సో మార్కెట్ ఇలా బిహేవ్ చేయవచ్చు అని. సో డైరెక్ట్లీ ఇప్పుడు మనం స్క్రీన్లోకి వెళ్దాం. బిగ్ ప్లేస్ ట్రాప్ని ఎలా సెట్ చేశారు, మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది అని ఇప్పుడు మనం అండర్స్టాండ్ చేసుకుందాం. ఓకే, సో ఇది నిఫ్టీ యొక్క 5 minutes టైం ఫ్రేమ్ చార్ట్ అండ్ ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క 5 minutes టైం ఫ్రేమ్ చార్ట్. ఈ చార్ట్లో చాలా హిడెన్ విషయాలు ఉన్నాయి. ఆ థింగ్స్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటేనే చాలు మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. బేసికలీ మార్కెట్లో మూమెంటంని క్యాప్చర్ చేయడం ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆప్షన్ బయ్యర్గా మీకు మూమెంటం లేదు అంటే అక్కడ డెఫినెట్లీ మీరు ట్రాప్ అయిపోయారు అని అర్థం. సో ఆ మూమెంటంని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ మూమెంటం రావడానికి ముందు ఎలా మనం పసిగట్టాలి అనేదే అందరి డౌట్ అన్నమాట. దానికి మీరు మార్కెట్ని చాలా స్ట్రాంగ్గా అబ్జర్వ్ చేయాలి, చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. ఒక్కొక్క పాయింట్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ట్రాపింగ్ సిరీస్ అన్నీ కూడా ఒక్కొక్క వీడియో ఇంకో వీడియోతో కనెక్టెడ్గా ఉంటుంది. సో ఈ వీడియోని మీరు మిస్ అయ్యారు అంటే నెక్స్ట్ నేను చెప్పే ట్రాపింగ్ వీడియో మీకు డెఫినెట్లీ అండర్స్టాండ్ అవ్వదు. సో కేర్ఫుల్గా చార్ట్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మార్కెట్ మార్నింగ్ ఏం చేసింది, ఫ్లాట్ ఓపెన్ అయింది, ఫ్లాట్ ఓపెన్ అవుతూ డౌన్ సైడ్ మూమెంటం చేసింది. బ్యాంక్ నిఫ్టీ ఏం చేసింది, బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అవుతూ అప్ సైడ్ మూమెంటం చేసింది. ఇప్పుడు మీరు గమనించండి ఎంత కాంట్రడిక్టింగ్ మూమెంటం ఉందో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి, రైట్? నిఫ్టీ డౌన్ సైడ్ మూమెంటం చేస్తూ ఉంది, బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ మూమెంటం చేసింది. ఇనిషియల్గా అప్ సైడ్ మూమెంటం చేస్తూ ప్రీవియస్లీ ఏదైతే స్వింగ్ ఉందో ఈ స్వింగ్ని బ్రేక్ చేస్తూ అప్ సైడ్ సస్టైన్ అవడానికి ట్రై చేసింది. కానీ సెల్లింగ్ ప్రెషర్ వల్ల 51,800 లెవెల్స్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీ సీదా డౌన్ సైడ్ మూమెంటం. ఇప్పటి వరకు నేను ట్రేడర్స్ కమ్యూనిటీలో ఎటువంటి అప్డేట్ని కూడా షేర్ చేయలేదు. ఎప్పుడైతే మార్కెట్ 23,500 లెవెల్స్కి నియర్ బై వచ్చిందో అండ్ బ్యాంక్ నిఫ్టీ 51,440 లెవెల్స్కి నియర్ బై వచ్చిందో ఇక్కడ నేను ఫస్ట్ అప్డేట్ని మెన్షన్ చేస్తాను. మార్కెట్ ఇక్కడ నుండి అప్ సైడ్ మూమెంటం చేయవచ్చు అని. ఆ అప్డేట్ని కూడా మీకు నేను చూపిస్తా. సో ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, దిస్ ఇస్ ద అప్డేట్. ఈ అప్డేట్ని ఏ టైంకి నేను షేర్ చేశాను, 9:26 AM 9:26 AMకి అప్డేట్ని షేర్ చేస్తా. మార్కెట్ ఇలా బిహేవ్ చేయవచ్చు. తర్వాత నెక్స్ట్ అప్డేట్ మీరు గమనిస్తే నిఫ్టీ రేంజ్ సపోర్ట్లో ఉంది, బ్యాంక్ నిఫ్టీ 51,700 లెవెల్స్ నియర్ సస్టైన్ అవుతుంది. సో స్మాల్ రిట్రేస్మెంట్ తర్వాత అప్ సైడ్ మూవ్ చేయవచ్చు అని. బట్ స్టిల్ మార్కెట్ డౌన్ సైడ్కే మూమెంటం చేస్తూ ఉండింది. సో సెకండ్ టైం ఒక లెవెల్ని నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ లెవెల్ని మీరు అబ్జర్వ్ చేయండి, 23,520 లెవెల్స్ని అండ్ బ్యాంక్ నిఫ్టీలో 51,600 లెవెల్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఈ చార్ట్ని ప్రొవైడ్ చేస్తూ ఒక పాయింట్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డౌన్ సైడ్ మూమెంటం ఏదైతే వస్తుందో ఇది కేవలం అట్రాక్షన్ మాత్రమే, సెల్లర్స్ని అట్రాక్ట్ చేస్తూ మార్కెట్ ఈ జోన్ నుండి అప్ సైడ్ మూమెంటం చేయవచ్చు అని. తర్వాత మార్కెట్ ఏం చేసింది, నిఫ్టీ ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంటంని ఇచ్చింది, బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంటంని ఇచ్చింది. ఈ అప్ సైడ్ మూమెంటం తర్వాత వచ్చిన మూమెంటమే చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. సో ఈ ప్రైస్ లెవెల్స్ నుండి మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేయవచ్చు అని చెప్పాను, బికాస్ దిస్ ఇస్ అ సపోర్ట్ లెవెల్. ఇక్కడ నుండి మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేసింది. డేస్లోని బ్రేక్ డౌన్ చేసేటప్పుడు చాలా మంది సెల్లర్స్ ఎంటర్ అయి ఉంటారు, మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేస్తుంది. కానీ 51,677 లెవెల్స్ నుండి మార్కెట్ డౌన్ సైడ్ రివర్సల్ ఇచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే 23,560 లెవెల్స్ నుండి డౌన్ సైడ్ రివర్సల్ ఇచ్చింది. ఎందుకు మార్కెట్ ఇక్కడ నుండి డౌన్ సైడ్ రివర్సల్ ఇచ్చింది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ని కనుక మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే బిగ్ ప్లేయర్స్ యొక్క మైండ్ సెట్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా నియర్ బై ఉంటారు. ఇక్కడ నేను అప్ సైడ్ మూమెంటం చెప్పాను, తర్వాత ఎగ్జాక్ట్లీ ఈ ప్రైస్ లెవెల్స్లోనే మార్కెట్ ఇక్కడ నుండి రివర్సల్ని చూపించవచ్చు. సో ఇక్కడ ఎగ్జిట్ చేసుకోవాలి, మార్కెట్ ఇక్కడ నుండి డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది అని ట్రేడర్స్ కమ్యూనిటీలో చాలా క్లియర్ కట్గా నేను మెన్షన్ చేస్తాను. సో ఫర్దర్గా నేను చెప్పిన అప్డేట్స్ని మీరు గమనించండి. నెక్స్ట్ సెటప్ అని మెన్షన్ చేస్తున్నా 9:55కి బ్యాంక్ నిఫ్టీ డేస్ రెసిస్టెన్స్లో ఉంది, రివర్స్ అవ్వచ్చు. నిఫ్టీ ట్రాపింగ్ జోన్ నుండి రివర్స్ అవ్వచ్చు. సో ఇక్కడ ఉన్న బిహేవియర్ని బట్టి నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేస్తుందా లేదా అని. అప్పుడు నిఫ్టీ స్టిల్ అప్ సైడ్ మూమెంటమే చేస్తూ ఉంది, బ్యాంక్ నిఫ్టీ కూడా అప్ సైడ్ మూమెంటమే చేస్తూ ఉంది. కానీ దానికి ముందే నేను మెన్షన్ చేసేసాను, అప్ సైడ్ మూమెంటం
వస్తూ ఉన్నప్పుడే నేను మెన్షన్ చేస్తా మార్కెట్ ఇలా బిహేవ్ చేయవచ్చు అని రైట్. తర్వాత ఏం అప్డేట్ చేశాను, బ్యాంక్ నిఫ్టీలో 100 పాయింట్స్ దొరికింది ప్రీమియమ్స్లో, నిఫ్టీలో 30 పాయింట్స్ దొరికింది. సో డీసెంట్ మూమెంటం వచ్చింది కాబట్టి మార్కెట్ నుండి ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకు ఎగ్జిట్ అయిపోవాలి? బికాస్ అక్కడి నుండి మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేయవచ్చు. నిఫ్టీలో సెల్లింగ్ ప్రెషర్ వల్ల ఎక్కువ మూవ్ రావడం లేదు. ఇంకా కొంచెం మార్కెట్ అప్ సైడ్ వెళ్తే మనకి స్మాల్ ఎస్ఎల్ ఆపర్చునిటీ దొరుకుతుంది డౌన్ సైడ్ పుట్ సైడ్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవడానికి. కానీ మార్కెట్ యొక్క బిహేవియర్ని మీరు గమనిస్తే ఎగ్జాక్ట్లీ ఈ ప్రైస్ లెవెల్స్లో చాలా వరకు ఈ ప్రైస్ లెవెల్స్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ హాల్ట్ అవుతున్నాయి. ఇన్ కేస్ మార్కెట్ అప్ సైడ్కి మూమెంటం చేయాలి అంటే మార్కెట్ ఇలా బిహేవ్ చేయదు. ఒక స్మాల్ పుల్ బ్యాక్ అగైన్ రివర్స్ అయిపోతుంది, స్మాల్ పుల్ బ్యాక్ రివర్స్ అయిపోతుంది. కానీ ఇక్కడ మార్కెట్ హోల్డ్ చేస్తూ ఉంది కాబట్టి నేను అగైన్ ఇమ్మీడియట్లీ మెన్షన్ చేస్తాను, కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేసుకోవచ్చు. బికాస్ మార్కెట్ ఇక్కడ నుండి డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది ఆర్ నిఫ్టీ కొంచెం అప్ సైడ్ మూమెంటం చేస్తూ తర్వాత రివర్సల్ని చూపించవచ్చు అని. తర్వాత ఏం జరిగిందో చూడండి, ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండల్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే ప్రైస్ లెవెల్స్ని డిస్కస్ చేసామో ఆ ప్రైస్ లెవెల్స్ నుండి ఒక స్ట్రాంగ్ డౌన్ సైడ్ మూమెంటం వచ్చింది. ఇక్కడ కూడా స్ట్రాంగ్ డౌన్ సైడ్ మూమెంటం. ఈ డౌన్ సైడ్ మూమెంటంలో నేను కూడా పుట్ సైడ్ పార్టిసిపేట్ చేశాను. కానీ 51,520 లెవెల్స్లో మార్కెట్ హాల్ట్ అవుతుంది. దిస్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ పాయింట్. ఈ అప్ సైడ్ మూమెంటంని మీరు చూస్తున్నారు. ఈ అప్ సైడ్ మూమెంటంకి 10 లాజిక్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద పాయింట్. లైవ్ మార్కెట్లో ఉన్నప్పుడు మార్కెట్ బిహేవియర్ని అండర్స్టాండ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ మీరు పుట్ సైడ్ ఉన్నారు, మార్కెట్ అప్ సైడ్ ఇండికేట్ చేస్తూ ఉంది. సో మీ పొజిషన్ని, మీ ప్రాఫిట్ని, మీ లాస్ని మీరు మర్చిపోయి మనీతో డిటాచ్ అవుతూ ప్రాక్టికల్గా మార్కెట్ని ఎలా ఆలోచిస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బికాస్ ట్రేడింగ్ ఈజ్ నాట్ ఎ ఈజీ జాబ్. నెక్స్ట్ నేను పెట్టిన అప్డేట్ని ఒక్కసారి మీరు చూసారు అంటే డెఫినెట్లీ మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం నేర్చుకోవడానికి రెడీగా ఉంటే ట్రేడింగ్లో ప్రాఫిట్ వస్తుంది అని. నెక్స్ట్ ఇమీడియట్లీ ఒక సెటప్ని షేర్ చేస్తా. మార్కెట్ ఇలా బిహేవ్ చేయవచ్చు అని చెప్తూ బికాస్ ఆఫ్ నో మూమెంటమ్ పుట్ ప్రీమియమ్స్ మార్కెట్ ఇంత స్ట్రాంగ్గా డౌన్ సైడ్ మూమెంటం చేసింది. కానీ పుట్ ప్రీమియమ్స్లో అంతగా మూమెంటం నాకు కనిపించలేదు. ఈ ఒక పాయింట్ని నేను మెన్షన్ చేస్తూ మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేయవచ్చు అని చెప్పాను. నెక్స్ట్ అప్డేట్ 10:21కి మెన్షన్ చేస్తాను. మార్కెట్ చాలా ట్రాప్ చేస్తుంది. సో ఐఎమ్ కన్సిడరింగ్ ఎగ్జిట్ పుట్. నేను పుట్ ఆప్షన్ని ఎగ్జిట్ చేస్తున్నా బికాస్ నేను కూడా పుట్ ఆప్షన్లో ఉన్నా. సో పుట్ ఆప్షన్ని ఎగ్జిట్ చేస్తూ నేను కాల్ ఆప్షన్ని ప్లాన్ చేసుకుంటున్నా. మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేసేలా బిహేవ్ చేయడం లేదు అని. సో ఈ ఒకే ఒక లాజిక్ నేను అక్కడ మెన్షన్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్ రన్ అవుతుంది, నేను పుట్ ఆప్షన్లో ఉన్నా, నేను కరెక్ట్ టైంకి ఎగ్జిట్ అవ్వాలి, కాల్ ఆప్షన్ని ప్లాన్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ట్రేడర్స్ కమ్యూనిటీలో అప్డేట్ చేయాలి. కానీ అక్కడ కంప్లీట్ లాజిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చుంటే మార్కెట్ యొక్క మూమెంటం అనేది డెఫినెట్లీ మిస్ అయిపోతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూతోనే పుట్ ఆప్షన్స్ ఇంక్రీజ్ అవ్వడం లేదు. సో మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేసే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సెకండ్ ఇంపార్టెంట్ లాజిక్ ఏంటంటే మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేసింది, ఇప్పుడు అప్ సైడ్కి మూమెంటం చేసింది. అప్ సైడ్కి మూమెంటం చేస్తూ ఇప్పుడు మార్కెట్ ఏం చేయాలి? యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్ళాలి. హై లో, లోవర్ హై, లోవర్ లో. ఇదే కదా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. నిఫ్టీలో కూడా డౌన్ సైడ్ మూమెంటం, రిట్రేస్మెంట్, డౌన్ సైడ్ మూమెంటం. డేస్లో బ్రేక్డౌన్ కోసం మెజారిటీ ఆఫ్ ద పుట్ ఆప్షన్ బయర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి టైంలో మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది? మార్కెట్లో స్టాప్ లాసెస్ ఇప్పుడు స్టాప్ సైడ్ అవైలబుల్ ఉన్నాయి. ఎందుకు స్టాప్ లాసెస్ అవైలబుల్ ఉన్నాయి? ఇనిషియల్గా వచ్చిన ఈ మూమెంటం, తర్వాత సెకండరీ మూమెంటం, ఈ స్మాల్ సెకండరీ మూమెంటం వచ్చింది కదా, ఈ సెకండరీ మూమెంటం వల్ల స్టాప్ లాసెస్ అనేవి టాప్ సైడ్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? మన ట్రాపింగ్ జోన్ బిలో మార్కెట్ క్లోజ్ అవ్వలేదు. ఇన్ కేస్ మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ ఉండింది అంటే ఎంతసేపు మార్కెట్కి ఈ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేయడం, క్విక్లీ 1 or 2 క్యాండిల్స్తో బ్రేక్ డౌన్ చేస్తూ వెళ్ళిపోతుంది కదా. మన ట్రాపింగ్ జోన్ని మార్కెట్ రెస్పెక్ట్ చేస్తూ ఉంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రాపింగ్ జోన్స్ని మనం ఎవ్రీడే డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేస్తూ ఉంది కదా. ఈ ప్రైస్ పాయింట్లో నేను చెప్పాను మార్కెట్ ఇక్కడ నుండి డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది, కాల్ సైడ్ ఉండకండి. ఈ లెవెల్స్ అబో, ట్రాపింగ్ జోన్ లెవెల్స్ అబో మార్కెట్ సస్టైన్ అయ్యేంత వరకు ఉండకండి, మార్కెట్ రివర్స్ అవుతుంది అనేసి స్మూత్లీ మార్కెట్ రివర్సల్ని చూపిస్తూ ఉంది. ఇది ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేశాను, మన ట్రేడర్స్ కమ్యూనిటీలో మెన్షన్ చేశాను. సో ఇన్ కేస్ మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ అవ్వలేదు అంటే ఇమీడియట్లీ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ అవ్వండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, నా దగ్గర 3 to 4 లాజిక్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ పొజిషన్ పుట్లో ఉంది, మీరు లాస్లో ఉన్నారు, ప్రాఫిట్లో ఉన్నారు, డజంట్ మ్యాటర్. మీరు లాస్లో ఉన్నా మీరు ఎగ్జిట్ అవ్వరు బికాస్ మీకు ఒక వ్యూ పాయింట్ ఉంది, మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేయవచ్చు, డేస్లోని బ్రేక్ డౌన్ చేయవచ్చు అని. మీ పొజిషన్ ప్రాఫిట్లో ఉండింది అంటే డెఫినెట్లీ మీరు ఎగ్జిట్ చేయరు. ఎలాగో ప్రాఫిట్లో ఉంది, మార్కెట్ డేస్లోని బ్రేక్ డౌన్ చేస్తూ డౌన్ సైడ్ మూమెంటం చేయాలి అని. కానీ ఇక్కడ సినారియో అలా ఉండలేదు. రీటైల్ ట్రేడర్స్ మొత్తం డౌన్ సైడ్ మూమెంటంనే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మార్కెట్ ఇక్కడ నుండి స్మూత్లీ అప్ సైడ్ మూమెంటం చేసింది. ఏ టైంకి నేను అప్డేట్ పెట్టానో చూడండి. 10:20కి నేను అప్డేట్ పెట్టాను, 10:21కి నేను అప్డేట్ పెట్టాను. మార్కెట్ ఎప్పుడు మూమెంటంని స్టార్ట్ చేసింది? 10:20కి నేను అప్డేట్ పెట్టిన తర్వాత 10:21కి మూమెంటంని స్టార్ట్ చేసింది. దిస్ వాజ్ అ
క్రేజీ మూమెంటం. ఈ క్యాండిల్స్ని మీరు చూస్తున్నారు కదా, రీటైల్ ట్రేడర్స్ యొక్క స్టాప్ లాసెస్ హిట్ అయ్యేటప్పుడు ఇలాంటి క్యాండిల్స్ మార్కెట్లో ఫామ్ అవుతాయి. అండ్ ఇది ఫస్ట్ టైం కాదు, మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళి మీరు నీట్గా అబ్జర్వ్ చేశారు అంటే నేను ఇలాంటి సిచ్యువేషన్స్ని చాలా వరకు మెన్షన్ చేస్తున్నా. ఐ థింక్ మీరు నాకు హార్డ్ కోర్ ఫాలోవర్గా ఉండుంటే మీకు తెలుస్తుంది మార్కెట్ ఇలా బిహేవ్ చేస్తూ ఉంది. చాలామంది మార్కెట్లో ఇలాంటి మూమెంటంని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ నేను మాత్రం మార్కెట్లో ఇలాంటి మూమెంటంని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని సమ్ టైమ్స్ మెన్షన్ చేస్తుంటా. మార్కెట్లో ఎప్పుడైతే ఈ సినారియో క్రియేట్ అవుతుందో నాకు ఒక బిగ్ మూమెంటం ఇచ్చింది మార్కెట్. సో దిస్ ఇస్ ద ట్రాప్ అన్నమాట. సో ఈ ట్రాప్ నుండి ఎలా మీరు తప్పించుకోవాలి? వెరీ సింపుల్. మన సపోర్ట్ లెవెల్స్ ఏదైతే ఉందో సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయ్యేంత వరకు మార్కెట్ ఇక్కడ ఎంత స్ట్రగుల్ చేసినా కూడా మన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చేంజ్ అవ్వకూడదు. సో ఇప్పుడు మీరు అడగవచ్చు, అలా అయితే ఇక్కడ ఎందుకు మీరు పుట్ ఆప్షన్ని ప్లాన్ చేసుకున్నారు అంటే మార్కెట్ యొక్క బిహేవియర్ అలా ఉండింది. డౌన్ సైడ్ మూమెంటం, రిట్రేస్మెంట్, అగైన్ డౌన్ సైడ్ మూమెంటం చేయవచ్చు అని తర్వాత కదా నాకు అండర్స్టాండ్ అయ్యింది. రీటైల్ ట్రేడర్స్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు. సో రీటైల్ ట్రేడర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ సేమ్గా ఉంది కాబట్టి మార్కెట్ ఇలా బిహేవ్ చేయకపోవచ్చు అని నాకు రియలైజ్ అయ్యింది. బికాస్ నేను చాలాసార్లు ఇలాంటి ఎగ్జాంపుల్స్ని మార్కెట్లో చూశాను. అట్ ద సేమ్ టైం ఇది ఒక ట్రాపింగ్ లెవెల్. మనం ట్రాపింగ్ లెవెల్స్ని ఎవ్రీడే డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇది ఒక ట్రాపింగ్ లెవెల్. ఎలా మార్కెట్ ట్రాపింగ్ లెవెల్ని బ్రేక్ చేయకుండా డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది? డౌన్ సైడ్ బ్రేక్ చేయాలి, డౌన్ సైడ్ మూమెంటం చేయాలి, కానీ బిహేవియర్ అలా ఇక్కడ కనబడడం లేదు. రీటైల్ ట్రేడర్స్ ఇలాంటి మూమెంటంని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అందుకే నేను మార్కెట్లో అప్సైడ్ మూమెంటం, రిట్రేస్మెంట్, ఇప్పుడు అప్సైడ్ మూమెంటం చేయవచ్చు అని ఈ మూమెంటం రావడానికి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా నీట్గా మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేసింది. ఈరోజు మనం డిస్కస్ చేసిన సెటప్ వెనుకాల ఉన్న లాజిక్ మీకు అండర్స్టాండ్ అయ్యింది అనుకుంటా. సో ఇప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేస్తూ ఉంది కదా, దీనికి ఏం లాజిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను? లాజిక్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మార్కెట్ రెసిస్టెన్స్ లెవెల్స్లో ఉంది, ట్రాపింగ్ జోన్లో ఉంది. సి ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్. ఎన్నిసార్లు మనం డిస్కస్ చేసాం? ఒక ఇండెక్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే ఇంకో ఇండెక్స్ రెసిస్టెన్స్ లెవెల్స్లో ఉండింది అంటే క్లీన్ షాట్ డౌన్ సైడ్ మూమెంటం. 90% ఆఫ్ ద టైం ఈ ట్రాప్ మీకు ఉపయోగపడుతుంది. దీని వెనుకాల ఉన్న లాజిక్, సైకాలజీ ఇవన్నీ కూడా మీకు ట్రాప్ ట్రేడింగ్ మాస్టర్ క్లాస్లోనే దొరుకుతాయి. ఎందుకంటే అది ఒక ప్యాకేజ్డ్ కోర్స్ అనమాట. ఈ ఒక్క ట్రాప్ గురించి మీరు అండర్స్టాండ్ చేసుకుంటే అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ట్రాప్ ట్రేడింగ్లో మనం డిస్కస్ చేసే అన్ని ట్రాప్స్ కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఒక ట్రాప్కి ఉన్న సైకాలజికల్ పాయింట్కి ఇంకో ట్రాప్కి ఉన్న సైకాలజికల్ పాయింట్కి కనెక్షన్ ఉంటుంది. సో అప్పుడే మీకు అది బెటర్గా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. బట్ మార్కెట్లో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేటప్పుడల్లా మీరు అబ్జర్వ్ చేయండి. ఒక ఇండెక్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇంకో ఇండెక్స్ బ్రేక్అవుట్ ఇవ్వలేదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? ట్రాపింగ్ జోన్. డేస్ అనేది ట్రాపింగ్ జోన్ లాగా యాక్ట్ అవుతుంది. ఈ లెవెల్స్ అబౌవ్ మార్కెట్ వెళ్ళాలి అంటే స్ట్రాంగ్గా ఈ లెవెల్ని బ్రేక్ చేయాలి, రిట్రేస్మెంట్ ఇవ్వాలి, తర్వాత అప్సైడ్ మూమెంటం చేయాలి. అలా మార్కెట్ ఇక్కడ బిహేవ్ చేయడం లేదే, రిజెక్షన్ ఫేస్ చేస్తూ ఉంది కదా. సో అందుకే ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా చెప్పాను మార్కెట్ ఇక్కడ నుండి డౌన్ సైడ్ మూమెంటం చేయవచ్చు అంటిల్ ఈ లెవెల్స్ అబౌవ్ మార్కెట్ సస్టైన్ అయ్యేంత వరకు కాల్ ఆప్షన్స్ని అవాయిడ్ చేయండి అని. సో ఇలా మార్కెట్లో బిగ్ ప్లేయర్స్ రీటైల్ ట్రేడర్స్కి ట్రాప్స్ని సెర్చ్ చేస్తారు. ఈ డౌన్ సైడ్ మూమెంటం ఏదైతే వచ్చిందో ఈ డౌన్ సైడ్ మూమెంటం అనేది కేవలం ట్రాప్. బికాస్ ఆల్రెడీ ఇనిషియల్గా డౌన్ సైడ్ మూమెంటం వచ్చింది, ఇప్పుడు రిట్రేస్మెంట్ ఇచ్చింది. అగైన్ మార్కెట్ని డౌన్ సైడ్ పుష్ చేస్తే అందరూ కూడా డౌన్ సైడ్కే ప్లాన్ చేసుకుంటారు, పుట్ ఆప్షన్స్నే ప్లాన్ చేసుకుంటారు. సో అప్పుడు బిగ్ ప్లేయర్కి లిక్విడిటీ దొరుకుతుంది మార్కెట్ని అప్ సైడ్ పుష్ చేయడానికి, రైట్? సో అందుకే ఈ క్యాండల్ని ఫామ్ చేస్తూ మార్కెట్ని అప్ సైడ్కి తీసుకెళ్ళాలన్నమాట. సో ఇలాంటి ట్రాప్స్ గురించి మీరు రెగ్యులర్గా నేర్చుకోవాలి అనుకుంటే, ఇలాంటి ట్రాప్స్ మీకు రెగ్యులర్గా మన ఛానల్లో కావాలి అనుకుంటే ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ నేను చేయడానికి రెడీ ఉన్నాను. బట్ మీ సపోర్ట్ చాలా వరకు అవసరం. ఈరోజు మనం డిస్కస్ చేసిన ఎడ్యుకేషన్ పాయింట్స్ మీకు మీ ట్రేడింగ్లో ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ హానెస్ట్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ ట్రాపింగ్ వీడియో.